కీర్తనలు 125 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంత చక్కని వాగ్దానం. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్లు ప్రాకారం వలె ఉంటాడట. ఒక విశ్వాసి యేసు రక్తము చేత కడుగబడి ఆయనను అంగీకరించి రక్షింపబడిన తరువాత అతని చుట్టూ ఒక అగ్ని ప్రాకారము ఉంటుంది. చుట్టూ అంటే ఒక బెలూన్ వలె. ఆ ప్రాకారము ఏ వైపు నుంచి కూడా అపవాది తాకటానికి కానీ పని చేయడానికి కానీ ఆయన అనుమతి లేకుండా ఉండదు. కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని దేవుడు నీకు ప్రాకారముగా ఉండును. అయితే ఆ ప్రాకారము మనము దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్కుకు మనము అవిధేయులమైనట్లయితే మరుక్షణమే ఆ ప్రాకారము పోతుంది. కానీ యథార్థముగా ఆయన తట్టు తిరిగితే మన దీనస్థితిని, మన బలహీనతను, మన అవిధేయతను ఎక్కడ అపవాదికి చోటిచ్చినామో దానిని వెంటనే అప్పగించుకొని ఇచ్చివేసుకుంటే మరుక్షణమే ఆ యొక్క అగ్ని ప్రాకారము మరలా మనకి ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ఈ వాగ్దానము చొప్పున మనలను, మన పిల్లలను, మన కుటుంబములను మరి ఎన్నడూ ఈ ఆత్మయు మన పరిచర్యలో, మన మిషన్స్లో పని చేయకుండానట్లు ఆ ప్రాకారమును దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు. ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ప్రాకారము వలె ఉన్నట్లు నాయనా, అపవాది అగ్ని బాణములు తాకకుండునట్లు, అపవాది మోసపురుచు ఆత్మ యొక్క బాణములు తాకకుండునట్లు, ఏ విధము చేతను అపవాదికి చోటు దొరకకుండునట్లు పరిశుద్ధపరిచి ఆత్మచేత నింపి అధికారమును అనుగ్రహించి అగ్ని ప్రాకారము వలె మా చుట్టూను, మా పరిచర్య చుట్టూను, తండ్రి మా కుటుంబముల చుట్టూను నాయన నీ ప్రాకారము ఉండి మమ్మల్ని కాచి భద్రపరిచి నీ మహిమనిచ్చి నడిపించును గాక. ఆమేన్.